మహారాష్ట్ర వరదల్లో మంచిర్యాల వాసులు చిక్కుకున్నారు. నిన్నటి నుంచి నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా గగన్ బవడ ప్రాంతంలో ఇక్కట్ల పాలవుతున్నారు. స్థానిక పోలీసులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని, తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని, ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తాము గగన్ బవడ అనే ప్రాంతంలో చిక్కుకున్నామని, 2 రోజుల నుంచి ఎలాంటి సాయం అందడం లేదని వీడియోలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. మేము కుకి మురుడేశ్వర్ గోకర్ణ గోవా నుంచి ఇంటికి వెళ్తున్న దారిలో గగన్ బావడా అనే ఊరిలో కొల్హాపూర్కి దగ్గరలో భారీ వర్షాలు చాలా ఫ్లూయిడ్స్ వచ్చి మేము ఈ దారి మధ్యలో స్ట్రక్ అయిపోయాము. ఈ లోకల్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు మమ్మల్ని ఏం పట్టించుకోలేదు. చిన్నపిల్లలు, ఏజ్ వాళ్ళు అందరూ ఉన్నారు మా దగ్గర. మా బస్సు మొత్తం వాటర్లో స్ట్రక్ అయిపోయింది. ఇక్కడ ఉండడానికి సౌలత్ కానీ ఏది లేదు. లోకల్ పోలీస్ వాళ్ళని ఆశ్రయిస్తే వాళ్ళు ఏమీ మాకు సమాధానం ఇవ్వలేదు. మేము ఇక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే నిన్న తలదాచుకోవడానికి ఒక 6 గంటల సమయం అక్కడ కేటాయించాము. వాటర్ లేవు, ఫుడ్ లేదు. మేము ఇక్కడ ఈ దారిలో స్ట్రక్ అయిపోయాము. దయచేసి మాకు కరెంటు లేదు, పిల్లలందరికీ జ్వరాలు, పెద్దవాళ్ళందరం చాలా నిన్నటి నుంచి వర్షంలో తడిచిపోయి అసలు ఎటు కదలలేని సిచ్యువేషన్లో ఉన్నాము. దయచేసి మమ్మల్ని కాస్త మా గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ మాకు సహకరించి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి